టాలెంట్తో దొక్కేశాడు, ఆయన మంచితనంతో దొక్కేశాడు, ఆయన స్టార్డంతో దొక్కేశాడు. సో గ్లిమ్స్ చాలా బాగుందన్న. సో మేము జస్ట్ ఒక టైటిల్ వరకు అనౌన్స్ చేస్తాం అనుకున్నా కానీ గ్లిమ్స్ అయితే టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే బీజం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక రీమిక్స్ సాంగ్తో చేస్తున్నారో చాలా బాగున్నా సార్. ఎందుకో కొత్తగా అనిపించలేదు. కొత్త చిరంజీవిని చూస్తే మన ఫీల్ అయితే రాలేదు. మనకి తమిళోళ్ళు ఏదో డీసీ లేదంటే సాహబ్ గారు వేరు కొత్తగా ట్రై చేస్తుంటే తమన్ బాబు అదే రీమేక్లతో వచ్చి కొట్టాలనిపించింది. అండ్ స్టోరీ లాగా కూడా కొంచెం ఏంటంటే ఏదో ఒక భాష టెంప్లెట్ ట్రై చేస్తామని అనిపించింది తప్ప ఒక కొత్త భాషను చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. బట్ సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళు కాకా అనుకొని ఒక టైటిల్ పెట్టుకొని లేదంటే ఒక గోదావరి స్లాంగ్ చేసుకున్నారో దాని వరకు ఆడియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతారు. దాని వరకు అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి వరకు అయితే ఆపోజిట్ లో అనిల్ రావుపూడి ఉన్నా సరే బాస్ డామినేట్ చేస్తారనే గట్ ఫీలింగ్ అయితే ఉంది ఆ టీజర్ చూసాక. అండ్ సినిమాటోగ్రఫీ ఒకటి చాలా బాగుందన్న. చాలా కొత్తగా అనిపించాయి. ఏదో మనకి ఇంత ముందు రత్నవేల్ అంటే కొందరు ఉంటారు కదా, వాళ్ళ కాకుండా చాలా కొత్తగా అనిపించింది. విశ్వంబర్ని మర్చిపోయేలా అయితే చేసింది టీజర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న, చాలా బాగుంది. లాస్ట్లో ఒక ఐ షాట్ ఉంటుంది, ఒక వాకింగ్ షాట్ ఉంటుంది. ఆ 2 షాట్స్ చాలు ఆయన స్టామినా చెప్పడానికి. మాసెస్ అయితే పడి చచ్చిపోతారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఆ ఒకప్పుడు క్లాస్ మెగాస్టార్ చూపిస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. సంక్రాంతికి మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ అయితే కొడతాడు బాస్. ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవుతారు. బట్ ఒక కొత్త బాస్ చూస్తామన్న లోపలికి వెళ్తే మాత్రం మేము డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ అందరూ కూడా సాటిస్ఫై అవుతారు అన్న, అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. బర్త్డే స్పెషల్ ఆ చిరంజీవిని మిస్ అవుతున్నాం అన్న. ఎందుకంటే ఒకప్పుడు బాస్ వేరు, ఆయన టైమింగ్ వేరు, ఆయన కామెడీ వేరు, ఆయన డాన్స్ వేరు, లేదంటే ఆయన చరిస్మా వేరు. సో అప్పటి బాస్ అయితే మిస్ అవుతున్నాం, చాలా మిస్ అవుతున్నాం. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే జనం అంటారు కదా తొక్కేశాడు అన్న ఒక ఇది అంటుంటారు. ఎస్, ఆయన టాలెంట్ తో తొక్కేశాడు, ఆయన మంచితనంతో తొక్కేశాడు, ఆయన స్టార్డంతో తొక్కేశాడు. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇంకెవరూ రాలేదు. మేబీ జనం అంటారు కదా ప్రపంచానికి ఒక్కడే చంద్రుడు, ఒక్కడే సూర్యుడు, అలాగా ఒక్కడే మెగాస్టార్. ఇది ఒక 2 సినిమాలు చేసి ఏదో ఓవర్ నైట్ స్టార్ అయితే కాదు, 150 మూవీస్ చేసి తెచ్చుకున్న క్రేజ్ అనేది ఒక నైట్ తో పోయేది కాదు, ఇంకొక 100 ఏళ్ళు గుర్తుండిపోయే క్రేజ్ అనేది. సో చాలా మంది ఈ మధ్య ఏంటంటే ఒక హిట్ కొట్టేసరికి మేమే మెగాస్టార్ అని కాల్ ఎగరేస్తారు కదా. ఒకటి కాదు, మీరు ఇంకొక అలాంటి 100 సినిమాలు తీసినా సరే ఆయన కాలి కొట్టి కూడా సరిపోరు. మెగాస్టార్ ఓన్లీ బాస్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ స్క్రీన్ కనిపించలేదు, చింపి అవతలేశారు. అన్న కాకా గ్లిమ్స్ కాకా గ్లిమ్స్ అయితే క్యాక్ ఎక్కించింది అన్న. ఇక్కడ మేము రీ రిలీజ్ కోసం అని వచ్చాం కానీ మాకు పెద్ద సర్ప్రైజ్ అనమాట ఇది. ఆ గ్లిమ్స్ అనే కాదు, ఆ మ్యూజిక్ తమనన్న కొట్టిండి అన్న. చాలా బాగుంది. మెగాస్టార్ లుక్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి అన్న, చాలా మంచిగా అనిపించినాయి. అండ్ మళ్ళీ వాల్తేరు వేరేలాగా ఇంకో బెస్ట్ హిట్ ఖచ్చితంగా కొట్టబోతున్నాం అని చెప్పేసి బాబీ చెప్పారు. సో హోప్ ఫర్ ద బెస్ట్. జై చిరంజీవి అండ్ హ్యాపీ బర్త్డే బాస్. శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కోసం ఏముందన్న, రీ రిలీజ్ సార్లు చూడలేదా టీవీలో కానీ. బట్ మేము ఇలాగా రీ రిలీజ్కి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ బర్త్డే పూట ఇంత మంచి సినిమా రిలీజ్ చేశారు. అండ్ అందులో యాక్టింగ్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ లో పేషెంట్స్ ఆ షేడ్స్ చూస్తుంటే చాలా మంది చెప్తుంటారు లైక్ బాస్ తర్వాత ఇంకెవరు లేరు అని చెప్పేసి సంథింగ్ ఏవో చెప్తుంటారు, ట్రోల్ చేస్తుంటారు. ఆ ట్రోల్స్ ఎన్ని పక్కన పెట్టినా అందరికీ తెలిసిందే ఆయన ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలాడు, ఎంత టాప్ లో ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళే. సో రోల్స్ ఎందుకు భయ్యా చిరంజీవి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, నాది పిఠాపురం అనమాట. సో మాది పిఠాపురం. దిస్ ఈస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అండ్ అన్న జస్ట్ చిన్న ఎంట్రీ ఇస్తాడంతే మధ్యలో, సాంగ్ మధ్యలో. అండ్ దానికే మ్యాడ్ అనమాట. అండ్ అన్నయ్య తర్వాతే ఇంకెవరైనా. అన్న శంకర్ ఈ రిలీజ్ చూడడం చాలా తక్కువ. నేను ఈ రిలీజ్ చూసాక ఇంకో రిలీజ్ అంటూ ఏదైనా రిలీజ్ అయితే వదలను బ్రో. ఉంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా ఇంకా సేపు ఉంటే డాన్స్ చేయాలనే ఊపు ఉంది బ్రో. ఒక్కొక్కడు సీట్లో కూర్చోలే, సాంగ్ వస్తే చాలు. ప్రతి ఒక్కడు నార్మల్ సినిమా ఏమవుతుందని చూస్తారు కదా, సాంగ్ ఎప్పుడు వస్తుందని చూసాను నేను. అట్లా ఉంది ఎక్స్పీరియన్స్, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఈ థియేటర్ రావడం నీకు చాలా తక్కువ. ఇంకా ఏమైనా రిలీజ్ అయితే ఎక్కడికి వస్తావు బ్రో. కాకా గ్లిమ్స్ చేశారు కదా, ఎలా అనిపించింది? సడన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సినిమాకి. నార్మల్ రీ రిలీజ్ కదా, ఏముందిలే బాస్ బర్త్డే ఖాళీగా ఉన్నా అని చెప్పి వచ్చాను. మధ్యలో సర్ప్రైజ్ డైరెక్టర్ వచ్చారు, ఇంకా యాంకర్ వచ్చారు, కేక్ కట్ చేసి క్లిప్స్ ఆకా మూవీ క్లిప్స్ కేక పుట్టించి ఇంకో వాల్తేరు వేరే డబల్ రిపీట్ అవుతుంది. ఇంకా ఆయన స్పీచ్ కూడా డైరెక్టర్ ఆల్రెడీ 2-3 రోజుల్లో మీకు ఫోన్లో కూడా వస్తుంది అప్డేట్. ఇంకా ఎట్లా అంటే వాల్తేరు వీరేకి డబుల్ ఉంటుంది. అమ్మనన్న మ్యూజిక్ అయితే ఇప్పుడు వరకు చూసింది ఒక ఎత్తు అయితే, దీని తర్వాత ఇంకో ఎత్తు అని చెప్పేసి ఆయనే చెప్తుండే. డైరెక్ట్ అంత క్లియర్గా చెప్తుండే మనకి. ఇలాంటి బర్త్డేలు మనస్ఫూర్తిగా ఒక 100 చేసుకోవాలని కోరుకుంటున్నా బ్రో, మనస్ఫూర్తిగా.